అలా కనిపించదండి. యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సజ్జనులతో మీన్స్ సత్యం వైపుగా ప్రయాణం చేస్తున్న వారితో. దట్ టూ పిరమిడ్ మాస్టర్స్‌తో. సో, మరి ఈ ప్రయాణంలో మరి ఎంతో మంది మాస్టర్స్‌ని అంటే సీనియర్ మాస్టర్స్‌ని కలుస్తూ రావటం, వారి చెంత నుండి మనం ఎంతో విషయ జ్ఞానాన్ని సేకరిస్తూ రావటం జరుగుతూ వస్తోంది. సో, మరి త్వరలోనే ఇంకా సరికొత్తగా మీ ముందుకు రాబోతోంది 'ద కంప్లీట్ మ్యాన్' ప్రోగ్రామ్. మరి ఇవాళ కూడా మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. బెంగుళూరు నుండి శ్రీదేవి గారు. మరి వీరు చాలా లాంగ్ జర్నీనే చేశారని చెప్పొచ్చు. వీరి ఫ్యామిలీ అంతా కూడా ధ్యాన మార్గంలో ఉన్నారు. సో, మరి బద్రి గారితో చేసిన జర్నీలో వీరేం నేర్చుకున్నారు? వారి పట్ల వీరికుండే ఆ వే ఆఫ్ పర్సెప్షన్ అంటారు కదా! సో, ఏ పర్సెప్షన్‌లో వీరు నేర్చుకోవటం జరిగింది? ఏ విషయాలను గ్రహించి నేర్చుకోవటం జరిగింది? లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే తెచ్చుకున్న మార్పులేంటి? సో, ఇవన్నీ విషయ జ్ఞానాన్నంతటిని కూడా మరి ఇవాళ మాస్టర్ దగ్గర నుంచి మనం కూడా తీసుకుందాం. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ మేడం. నమస్తే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. థాంక్ యూ. మీరెలా వచ్చారు ఈ ధ్యాన మార్గంలోకి బ్రీఫ్‌గా ఒక ఓకే. 2, 3 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పి, సో, మీరు ఓకే అండి. కంటిన్యూ చేసేసేయండి. యాహ్! ఓకే అండి. ఫస్ట్ ఇక్కడ జూమ్ మీటింగ్‌లో కనెక్ట్ అయిన అందరి మాస్టర్స్‌కి నా తరపున లెను వెల్కమ్. అండ్ ఇక్కడ ఈ ధ్యాన మార్గంలోకి మెయిన్ రావటానికి కారణం మా ఫాదర్ అండి. తన పేరు ఎం. తిమ్మరాజు గారు. మేబీ సీనియర్ మాస్టర్స్‌కి వాళ్ళకి బాగా విని ఉంటారు. మేము ఆల్‌మోస్ట్ సార్‌ని కలిసి ఈ ఫీల్డ్ రావటం ఒక 35 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది మాకు. సో, 1994లో మా ఫాదర్ ఫస్ట్ టైమ్ హార్ట్ అటాక్ రావడం జరిగింది. అప్పుడు మేము డాక్టర్ హరికుమార్ ద్వారా ఈ పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలుసుకున్నాము. అప్పుడు మేము కూడా కర్నూల్‌లోనే ఉండేవాళ్ళము. అలాగా ఫస్ట్ టైమ్ పిరమిడ్‌కెళ్ళటం, మన మదర్ పిరమిడ్ కర్నూల్‌లో ఉంది కదా! అక్కడ వెళ్ళటం, సార్‌ని కలవటం. అప్పటినుంచి మా ప్రయాణం మొదలైంది. మా ఫాదర్ బ్యాంక్ మేనేజరు. సో, ఎవ్రీ డే ప్రతిరోజు సార్‌ని కలవటము, ఆయన దగ్గర నుంచి స్టార్టింగ్ ఏంటి సార్‌తో అనుభవము, పరిచయము, సార్ ఒక ఎక్స్‌పీరియన్స్ అవన్నీ మాకు చెప్పేవాళ్ళు. అలాగా ఆల్‌మోస్ట్ ఒక నాకైతే 35 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్‌తో. ఆహ్, మా ఫాదర్ అలాగే తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత సార్ మళ్ళీ బెంగుళూరు షిఫ్ట్ అవ్వమని చెప్పారు. అలాగే తను 2008లో కూడా బెంగుళూరు షిఫ్ట్ అయ్యారు. మా మదర్ అండ్ ఫాదర్. మా మదర్ పేరు కూడా అరుణకుమారి. వాళ్ళిద్దరూ సీనియర్ మోస్ట్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్. ఎప్పుడూ మా ఫాదర్‌కి ఇదే ధ్యాస. తనకెప్పుడు మెడిటేషన్ ప్రీచ్ చేయాలి. తన కంప్లీట్ లైఫ్ ఈస్ డెడికేటెడ్ టు మన పిరమిడ్ మెడిటేషన్‌కే. సార్ చెప్పినట్టుగానే బెంగుళూరు షిఫ్ట్ అయ్యి, ఇక సరౌండింగ్ అన్ని ప్లేసెస్ బెంగుళూరు అన్ని ప్లేసెస్‌లో తను క్లాసెస్ తీసుకునేవాళ్ళండి. అలాగా నాన్నగారితో ఉండి ఇలాగా లైక్ నేను ఇలాగ మెడిటేటర్‌గా టర్న్ అవ్వటము. అండ్ నాకు చాలా అనుభవాలు ఈ యొక్క 30 ఇయర్స్ ఈ లైఫ్ జర్నీలో. సో, అలాగా సారు వాళ్ళ ఫ్యామిలీతో చాలా డీప్ అనుబంధం ఉంది. కొన్ని ఎక్స్‌పీరియన్స్ ఇక నేను మీకు షేర్ చేసుకుంటా ఇప్పుడు. హ్మ్. ఇందుమతి గారు? హలో! మేడం చెప్పండి. చెప్పండి మేడం. ఆ! ఇక్కడ ఫస్ట్ యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్ మెయిన్ టాపిక్ కంప్లీట్ మ్యాన్ పత్రి సార్ గురించి మనం మెయిన్ ఇప్పుడు ఆ టాపిక్ కింద డిస్కస్ చేస్తున్నాం. అవును. సో, ఫస్ట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ద మీనింగ్ ఆఫ్ ఎ కంప్లీట్ అనే దానికి మీనింగ్ సార్‌కి 100% వర్తిస్తుంది. ఎందుకు అంటే కంప్లీట్ అనే పదానికి మీనింగ్ పరిపూర్ణంగా. తెలుగులో ఇంగ్లీష్‌లో కంప్లీట్ అంటాం. తెలుగులో పరిపూర్ణం దాని మీనింగ్. ఇంగ్లీష్‌లో చూసుకుంటే కంప్లీట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఓవర్ ఎ లాంగ్ ఓవర్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్.
ఏదైనా మనం పని స్టార్ట్ చేశాక చాలా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ తర్వాత దాన్ని మన వర్క్‌ని కంప్లీట్ చేయడం దాన్ని కంప్లీట్ అని అంటాం. అలాగే వాట్ ఐ ఫీల్ ఈస్ పత్రి సారు ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ సొసైటీని స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి పిరమిడ్ మెడిటేషన్ గురించి స్ప్రెడ్ చేసేసి ఐ ఫీల్ ఆయన ఇంతవరకు చేయాల్సి ఉండింది. సో, దట్ ఈస్ ద రీజన్ ఆఫ్టర్ దట్ ఆయనకి ఇంకొక వేరే చోట వేరే ప్లాంట్‌లో వర్క్ వచ్చింది కాబట్టి నౌ ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు వెకేట్ ద బాడీ. సో, ఆ పరంగా సో, హి ఈస్ ఎ కంప్లీట్ మ్యాన్. నెక్స్ట్ సార్ ఎప్పుడు ఏమనేవాళ్ళంటే, మనం మెడిటేషన్ చేస్తూ కూడా మిగతా మనము సంసారం రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ప్యారలల్‌గా చూసుకోవాలి. అది కూడా ఇన్‌ఫాక్ట్ అదే మెయిన్ థింగ్. అది చేసుకుంటూ మనం ధ్యానం చేసుకోవడము. ఇక ధ్యానం చేసేటప్పుడు మనకొచ్చిన అనుభవాలు, మనకొచ్చిన నాలెడ్జ్ వల్ల మన లైఫ్‌ని మనం ఎలాగా లీడ్ చేసుకోవాలి ఇన్ ఎ పాజిటివ్ వే. అది నాకు బాగా నేర్చుకున్నానండి సార్ దగ్గర నుంచి. ఇంకోటి సార్ ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, బుక్స్ ఎక్కువ చదవాలి. సో థట్ విల్ గెయిన్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉన్నప్పుడే మనలో ఒక ప్రాపర్ పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ థింకింగ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనకి లైఫ్‌లో ఎదురైన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం దాన్ని ఒక పాజిటివ్‌గా తీసుకొని యాక్సెప్ట్ చేసి ఎనీ ప్రాబ్లమ్‌ని మన లైఫ్‌ని ఒక పాజిటివ్ వేగా ఒక సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి సార్ ఏం చెప్పేవాళ్ళంటే, వన్ థింగ్ ఈజ్ సజ్జన సాంగత్యం. ఇలా కలవటం వల్ల మనము ఇలా జూమ్ మీటింగ్‌లో గాని, లేక మరి ఎక్కడైనా గాని, ఇలా కలిసి మన ఒక మెడిటేటర్స్‌తో మనం షేర్ చేసుకోవడం ఈ నాలెడ్జ్ వల్ల కొత్త వాళ్ళకి పరిచయం చేసినట్టు ఉంటుంది. పాత వాళ్ళకైతే మన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం వల్ల వాళ్ళలో కొంచెం ఇంకేమైనా సందేహాలుంటే అవి తొలగిపోతాయి. ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయడం వల్ల కొంతమందికి అది బూస్టప్ ఇస్తుంది. ఓకే. ఇలా చేస్తే మనకిలా అవ్వుతుంది అన్న అవగాహన కూడా కల్పిస్తుంది. సో, అదొకటి సార్ తరచుగా చెప్పేవాళ్ళు. ఇంకోటి బాగా మ్యూజిక్ ఒకటి వింటే అది మన మైండ్‌కి, రిలాక్సేషన్‌కి అది మనకి ఎన్హాన్స్ చేస్తుంది మెడిటేషన్. మెయిన్ ఎక్కువ బుక్స్ చదవాలి. సజ్జన సాంగత్యం, మ్యూజిక్ వినటం ఇవన్నీ కలబోతగా అండ్ డైలీ మనము మన దినచర్యలో ఈ యొక్క మెడిటేషన్‌ని ఒక డైలీ రొటీన్ కింద చేస్తూ ఉంటే 100% ప్రతి ఒక్కరు లైక్ పత్రి సార్ వి కెన్ ఆల్సో బీ ఏ సక్సెస్‌ఫుల్ అనే కంప్లీట్ మ్యాన్ ఆర్ ఎ కంప్లీట్ విమెన్ వాటెవర్ ఇట్ ఈస్. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మాకు లైఫ్‌లో లైక్ పిల్లల విషయంలో కొంచెం ప్రాబ్లమ్ ఉండింది. డాక్టర్స్ కూడా కొంచెం వీళ్ళకి ప్రాబ్లమ్‌గా ఉంది కొంచెం డౌట్‌ఫుల్‌గా చెప్పారు. అప్పుడు నేను సార్‌ని కలవటము. పత్రి సార్‌తో మెయిన్ అనుబంధం అండి. ఎప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినా ఎస్పెషల్లీ నాకు ఒక ఫాదర్‌హుడ్ అనే ఫీలింగే ఉండేది. సార్ నేను ఎప్పుడు వెళ్ళినా పిరమిడ్‌కి ఎప్పుడు టైంలో సార్‌ని కలిసినా సార్‌కు అలాగే నన్ను రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఒక చక్కటి ఒక తండ్రి, కూతురు ఒక అనుబంధం ఎలా ఉంటుందో అలాగే ఉండేది మా ఇద్దరి మధ్యలో. నాకెప్పుడు ఏదైనా కావాలి, ఒక డైరెక్షన్ చూపించటానికి కానీ, నాకేదైనా ప్రాబ్లమ్ ఉంటే దాని సలహా కోసం వెళ్ళినప్పుడు, సార్ డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో నాకు హింట్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా దానికి తగ్గట్టుగానే నా లైఫ్ లీడ్ చేసుకుంటూ, అది చాలా నాకు మోటివేట్ చేసేది. అలాగే నా లైఫ్ లీడ్ చేసుకుంటూ, ఇలాగా ప్రయాణం కొనసాగిస్తున్నాను. మా ఫాదర్ లాగానే, మా పేరెంట్స్ లాగా నేను కూడా ఈ ఫీల్డ్‌లోనే ఇలాగే టీచ్ చేసి, ప్రజల్లో అబౌట్ పిరమిడ్ మెడిటేషన్ అవేర్‌నెస్ తీసుకొచ్చి, వాళ్ళకి బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి చెప్పాలనేది కూడా నా తాపత్రయము. ఇక్కడ మెయిన్ నేనేం చెప్తానంటే, చాలా గొప్పగా ఏం కాకుండా, మన నార్మల్ ఎవ్రీ డే డైలీ యాక్టివిటీస్‌లో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయటం అనేది నా ఒక మెయిన్ క్రైటీరియా. దానికి ఈ మెడిటేషను చాలా చక్కగా తోడ్పడుతుంది. మనం ఒక అన్ని డైలీ యాక్టివిటీస్‌ని ఎన్ని కష్టం ఉన్నా కూడా దాన్ని ముందు యాక్సెప్ట్ చేయటానికి
మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది బేసిక్‌గా. కుంగిపోకుండా, డీలా పడిపోకుండా, డిప్రెస్ అవ్వకుండా మనలో ఒక పాజిటివిటీని ఈ మెడిటేషన్ తప్పకుండా మనలో అది ఆ ఒక ఇంటెన్సిటీని డెఫినిట్‌గా మనలో డెవలప్ చేస్తుంది. బికాస్ ఆఫ్ థాట్ మనకి లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని మనం యాక్సెప్ట్ చేసి, ఇది ఒక రీజన్ కోసం వచ్చింది. సో, మనం ప్రయాణంలో ఈ అదొక ఎక్స్‌పీరియన్స్ కింద మనం దాన్ని టర్న్ అప్ చేసుకొని, దాన్ని యాక్సెప్ట్ చేసి, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే థింకింగ్ ప్రాసెస్ వచ్చేసి, దాని ద్వారా మనం లైఫ్‌లో లీడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ బుక్స్ చదవటం ద్వారా మంచి నాలెడ్జొస్తుంది. ఈ నాలెడ్జ్ రావడం వల్ల మనకి ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల ఒక క్రియేటివ్, ఇంటలెక్చువల్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫర్ దిస్ జనరేషన్ నేను ఎక్కువ స్కూల్‌కే వెళ్ళి మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటా. ఎందుకంటే ఈ జనరేషన్ కిడ్స్ నౌ ఎ డేస్ ప్రతి దానికి వాళ్ళు దే ఫీల్ లైక్ యాంగ్జైటీ అంటారు, స్ట్రెస్ అంటారు, లేకపోతే డిప్రెషన్ అంటుంటారు. సో, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కిడ్స్‌కి ఎవ్రీ డే మెడిటేషన్ అనేది వాళ్ళ డైలీ రొటీన్‌లో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి చేసుకోవడం ద్వారా వాళ్ళకొక కాన్సంట్రేషన్, ఫోకస్ బాగా డెవలప్ అయ్యి, మెమరీ కూడా బాగా డెవలప్ అయ్యి, వాళ్ళు బాగా చదువుకొని, ఒక మంచి పాజిటివ్ వేలో ఒక డైరెక్షన్‌లో వెళ్ళటానికి మెడిటేషన్ అనేది 100% చాలా బాగా వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి. దట్ ఈస్ ఫర్ ద యంగర్ జనరేషన్. నెక్స్ట్ లైక్ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, నెక్స్ట్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా, ఆ స్ట్రెస్‌ఫుల్‌గా అనేది మనము ఫీల్ అవ్వకుండా వి విల్ ఆల్వేస్ బీ ఇన్ ఒక బ్యాలెన్స్డ్ మూడ్‌లో ఉంటాం. నెయిదర్ వి గో డౌన్ ఒక డిప్రెషన్ మోడ్‌లోకెళ్ళము. అలాగని పైన చాలా ఓవర్‌గా ఫీల్ అవ్వకుండా ఒక కాన్స్టెంట్‌గా ఒకే మైండ్‌తో ఒక సాచురేటెడ్ మైండ్‌తో ఎలా వచ్చినా ఒక ఆనందం గాని, ఒక దుఃఖం గాని బోత్ సిట్యుయేషన్‌ని ఈక్వల్‌గా యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఓన్లీ మనకి ఈ మెడిటేషన్ చేయడం ద్వారానే కలుగుతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్‌లో చాలా ఎగ్జాంపుల్స్ చూసాను. ఇలా లైక్ మేము చైల్డ్‌లెస్‌గా 13 ఇయర్స్ ఉన్నాము. ఇవాళ ఐ యామ్ బ్లెస్డ్ విత్ ట్విన్స్. బికాస్ ఆఫ్ ద పత్రిజీ అండ్ మై పిరమిడ్ మెడిటేషన్. అదైతే 100% గ్యారంటీ అండి. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ ఫర్ ద లేడీస్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ చాలా అయిపోయింది. సో, నేను అందరికీ ఏం చెప్తానంటే ఎవ్రీ డే కంపల్సరీ మెడిటేషన్ చేసి, ఒక పాజిటివ్ థింకింగ్ పెంపొందించుకొని చేయడం ద్వారా తప్పకుండా ఎవరికైనా సక్సెస్ వాళ్ళు ఏ ఏరియాలో కావాలనుకుంటున్నారో అది తప్పకుండా వాళ్ళు గెలుచుకోగలుగుతారు. అదే కాకుండా ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఎనీ డైరెక్షన్ ఒకసారి సమ్‌టైమ్స్ మనకు ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటాం. ఎలా వెళ్ళాలి? ఏం చేయాలో తెలీదు. అప్పుడు కూడా అదే టైంలో కూడా నా ఎక్స్‌పీరియన్స్ మనం మెడిటేషన్‌లో కూర్చొని మనము ఇన్ డెప్త్‌గా మనలోకి మనం వెళ్లి చేసుకుంటే ఏదైనా ప్రశ్న అడిగితే ఆటోమేటిక్‌గా మనకే ఆన్సర్స్ వస్తుంది. లేకపోతే మన సిట్యుయేషన్స్ కూడా మన మాస్టర్సే మనకి మన సర్కమ్‌స్టాన్సెస్‌ని మనకి యాప్ట్‌గా ఏదైతే ఒక పాజిటివ్ వేలో లీడ్ చేయగలిగే దాంట్లో ఆటోమేటిక్‌గా మనకి యూనివర్సే మనకి హెల్ప్ చేస్తది. ఆటోమేటిక్‌గా మన ప్రాబ్లమ్స్ ఓన్లీ థింగ్ ఏంటంటే మెడిటేషన్‌ని నమ్ముకున్న వాళ్ళు డెఫినిట్‌గా యూ లీడ్ ఎ సక్సెస్‌ఫుల్ అండ్ ఎ కంప్లీట్ హ్యాపీ లైఫ్. థిస్ ఈస్ అబౌట్ మన పిరమిడ్ మెడిటేషన్ యొక్క గొప్పతనము. ఇంకా పత్రి సార్‌ని కలిసారా మేడం? ఎప్పుడు కలిసారు? ఆ! పత్రి సార్‌ని యాక్చువల్‌గా నేను చాలా సార్లు కలిసానండి. హ్మ్. అదే కలిసినప్పుడంతా ఎక్కువ శాతం ఫస్ట్ ఒక 10 ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అదే ఈ పిల్లలు లేకపోవడం వల్ల సార్ ఎప్పుడు అనేవాళ్ళు, "ఇదన్నీ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ కింద రేపొద్దున నువ్వు క్లాస్ చెప్పేటప్పుడు ఇవన్నీ పనికొస్తాయి. ఇవన్నీ యూ హావ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ క్లాస్" అంటే అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు. లైక్ టుడే హ్మ్. నాకు అదే ఇప్పుడు అనిపిస్తుంది మీతో చెప్తూ ఉంటే. మేబీ ఇందుకే ఐ మీన్ మనకొక ఏదైనా ఒకటి డిఫికల్టీ వచ్చినప్పుడే మనం దాన్ని ఫేస్ చేసేటప్పుడు దట్ విల్ బికమ్ లైక్ అవర్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ కదా! టుడే ఐ కెన్ అవును. టెల్ టు ద పబ్లిక్ వెరీ కాన్ఫిడెంట్‌లీ హ్మ్. బికాస్ ఆఫ్ ద మెడిటేషన్ హ్మ్. and definitely I got succeeded in my life.
ఎప్పుడు అనుక్షణం నాకైతే ఏ కష్టం వచ్చినా వెనెవర్ ఐ యూజ్డ్ టు విజిట్ పిరమిడ్ పత్రి సార్‌ని కలిసేదాన్ని. సార్ నాకు గైడ్ చేసేవాళ్ళు. ఏది మంచి, ఏది చెడు అలాగా. సార్ దగ్గర నుంచి మెయిన్ ఏంటి నేర్చుకున్నానంటే అండి, సార్ ఈస్ ఆల్‌వేస్ లైక్ మనకు ఒకేలాగా అనిపిస్తారు సారు. ఇప్పుడు ఏదన్నా ఐ మీన్ ఆయనలో ఎప్పుడు మనం ఒక స్ట్రెస్ గాని అవన్నీ ఏమి చూడమసలు. హి ఈస్ లైక్ ఆల్‌వేస్ వెరీ కామ్ అండ్ పయోస్‌గానే ఉంటాడు. దోస్ క్వాలిటీస్ మనకు కూడా డెవలప్ అవ్వాలి అంటే, సో సార్ మనకి నేర్పించినట్టుగా ఈ మెడిటేషన్ అనే ఇట్ ఈస్ ద ఓన్లీ వే వేర్ వి క్యాన్ అటైన్ ద పీస్ ఆఫ్ మైండ్. వన్స్ ద మైండ్ ఈస్ పీస్‌ఫుల్, డెఫినైట్‌లీ ఎనీథింగ్ ఇన్ లైఫ్ మనము గెలుస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అది ఓకే. ఇది ప్రాబ్లమ్ వచ్చింది అంటే మనము ఈ సంథింగ్ ఒక ఎక్స్‌పీరియన్స్ నేర్పించడానికే మన లైఫ్‌లో వచ్చింది అనే థింకింగ్ ప్యాటర్న్ కూడా మనలో మారిపోతుంది ఆటోమేటిక్‌గా. అది మనము అనుభవించాలి. స్వతహాగా మనము ఎక్స్‌పీరియన్స్ మనమే అవుతాము. ఓన్లీ థింగ్ ఈస్ ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ యాస్ పర్ ద ఏజ్ లిమిట్ కంటిన్యూయస్‌గా ఒక నమ్మకంతో చేస్తే మాత్రం డెఫినిట్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ నుంచైనా మనకి సక్సెస్ అయితే గ్యారంటీ రిజల్ట్ ఉంటుందండి. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ బై అబ్జర్వింగ్, వాచింగ్ పత్రిజీ. ఆల్‌వేస్ ఒక బ్యాక్ సపోర్ట్‌గా ఉండేవాళ్ళు మా ఫ్యామిలీకి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా విత్ డెడికేటెడ్‌గా మా పేరెంట్స్ కూడా అలాగే అవేర్‌నెస్ క్రియేట్ చేసి సార్ చెప్పినట్టుగానే చాలా ప్లేసెస్ మా ఫాదరు వీఆర్ఎస్ కూడా తీసుకొని మన బెంగుళూరు చుట్టుపక్కల చాలా ప్లేసెస్‌కి, చాలా విలేజెస్‌కి, చాలా సిటీస్‌కి వెళ్ళి తను పత్రిజీ ఎలాగా చేశారో అలాగే ఈ మెడిటేషన్ గురించి అవేర్‌నెస్, ఈ మెడిటేషన్ గురించి చాలా స్ప్రెడ్ చేశారు. సో, అందుకు మా ఫ్యామిలీ లైక్ టోటల్లీ వి ఆర్ ఆల్‌వేస్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ ద పత్రిజీ. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ ఇంకా ఆయన రుణం అని చెప్పను. ద ద వే వి షో రెస్పెక్ట్ టు అదర్స్ ఈస్ ఆయన మనకు చూపించిన దారిలో సేమ్ వే ఐ జస్ట్ వాంటెడ్ టు లీడ్ మై లైఫ్ అండ్ టీచ్ అబౌట్ మెడిటేషన్ అండ్ బ్రింగ్ అవేర్‌నెస్ అమాంగ్ ద పీపుల్. అలా చేయటం వల్లనే మన లైఫ్ కూడా సంపూర్ణంగా పరిపూర్ణత చెందుతుందనేది మాత్రం తప్పకుండా చెప్పగలుగుతాను. యెస్ మేడం. మీ నాన్నగారి పేరు చెప్పరా? మీ నాన్నగారు ఎప్పటినుంచో ఆ! ఉన్నారేమో అంటున్నారు కదా! ఒకసారి చెప్పండి. తిమ్మరాజు గారండి. సీనియర్ తిమ్మరాజు పిరమిడ్ గారు. మాస్టర్ తిమ్మరాజు గారు. మేము 94లోనే ఇంట్రొడ్యూస్ అయ్యాము. నాన్నకి ఆయన హార్ట్ పేషెంట్. అసలు డాక్టర్స్ అయితే ఒక స్టేజ్‌లో చాలా కష్టము బ్రతకడానికి అని కూడా చెప్పారు. ఈవెన్ దెన్ సార్‌ని చూసుకుంటూ సార్ చెప్పిన మాటల్లో అసలు వీఆర్ఎస్ సారే తీసుకోమన్నారు. వీఆర్ఎస్ తీసుకున్నారు. మెడిటేషన్ గురించి స్ప్రెడ్ చేశారు. మళ్ళీ కర్నూలు నుంచి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అక్కడ కూకట్పల్లిలో ఒక సెంటర్ కూడా రన్ చేశారు చాలా ఇయర్స్. చాలా హుహు. సక్సెస్‌ఫుల్‌గా కూకట్పల్లిలో రన్ చేశారు. అక్కడ కూడా పత్రి సార్ రావటం జరిగింది. ఇవాల్టికి అంటే ఇప్పుడు నాన్నగారు ఈ వెకేటెడ్ హిస్ బాడీ ఇన్ 2017. బట్ ఈవెన్ దెన్ వెనెవర్ మేము డాక్టర్ విజిట్ చేసినా కూడా మా ఫ్యామిలీ ఫిజిషియన్ ఆయన కూడా ఓపెన్‌గా చెప్పేవాళ్ళండి. హ్మ్. మై ఫాదర్ ఈస్ సర్వే ఎనీ పర్సన్ ఇన్ ఫాక్ట్ సర్వే అవ్వటానికి కారణమే బికాస్ ఆఫ్ మెడిటేషన్ డాక్టర్సే చెప్తున్నారు. హుహు. రెగ్యులర్‌గా టాబ్లెట్స్ ఏం తీసుకునే వాళ్ళు కాదు. అంటే మనలో ఒక ధైర్యాన్ని నింపుతుంది. ఆ ధైర్యం మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది బై డూయింగ్ మెడిటేషన్. దట్ ఈస్ కరెక్ట్. వాట్ సార్ చెప్పేవాళ్ళు. ఆ ధైర్యం వచ్చేస్తుంది. అది అలాగే ఏది అవ్వదు అనే ధైర్యంతోనే అలా చాలా ముందుకెళ్ళి, చాలా ప్లేసెస్‌కెళ్ళి, చాలా తిరిగేసి, చాలా క్లాసెస్ తీసుకున్నారు. సో, మై ఫాదర్ ఈస్ హ్మ్. మై ఫస్ట్ గురూజీ. ఈస్ ఆల్‌వేస్ మై బ్యాక్ సపోర్ట్. నా విషయానికొచ్చినా కూడా అంతే. లైక్ పత్రి గారు, మై ఫాదర్ ఈస్ ఆల్‌వేస్ బిహైండ్ మీ. మై మదర్ అరుణ కుమారి గారు తను కూడా త్వరలోనే జూమ్‌లో ఒక క్లాస్ చెప్తారు. తన ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తారు. సో, తప్పకుండా. అలాగా చాలా ఎక్స్‌పీరియన్సెస్ వి హావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. మాకు సమ్‌టైమ్స్ వి ఫీల్ వి ఆర్ లక్కీ. చాలా టైము, చాలా ఇయర్స్ మేము పత్రి సార్‌తో గడపడానికి మాకు ఛాన్స్ దొరికింది. అండ్ దోస్ మూమెంట్స్ ఆర్ రియల్లీ వెరీ బ్లిస్‌ఫుల్ మూమెంట్స్. అదెప్పటికి మేము మర్చిపోలేము. భౌతికంగా సార్ ఉన్నా లేకపోయినా కూడా బట్ దట్ ఆరా, దట్ వైబ్రేషన్స్ అనేది మాకెప్పుడూ ఉంటాయి. వి ఆల్‌వేస్ ఫీల్ దట్. హ్మ్. సూపర్బ్. యెస్.
అదండి. మరి మీకు మీకు తెలుసా 'బ్రహ్మర్షి పత్రిజీ' మూవీ డాక్యుమెంటరీ తీస్తున్నారు ఇప్పుడు రాబోతోంది అని చెప్పేసి. ఆహా! మూవీ ఓకే. డాక్యుమెంటరీ మూవీ రూపంలో రాబోతుంది మన ముందుకి అని. ఓకే. ఆ! మరి ఓకే. మీ మాటల్లో ఏమంటారు? ఆ మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత ఉంది? మరి మీరింత చూసారు కదా! బద్రి గారిని దగ్గరగా ఉండి యాహ్! విన్నారు, ఆయనను చూసారు. మరి మళ్ళీ మూవీ రూపంలో ఏం చూడదలుచుకున్నాం? ఓకేనా? మూవీ వస్తే ఎంతవరకు మళ్ళీ ఇంకా రీచ్ అవుతుంది? యాహ్! చూడొచ్చు డెఫినెట్‌గా అంటారు. అండి. ఎందుకంటే ఇప్పుడు వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌కి డెఫినెట్‌లీ పత్రిజీ గారు మనకి ఇంట్రొడ్యూస్ చేసిన పిరమిడ్ మెడిటేషన్ అయితే చాలా చాలా హెల్ప్‌ఫుల్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా స్కూల్‌కెళ్ళాను, చాలా కాలేజ్‌కెళ్ళాను. ఐ మెట్ సో మెనీ స్టూడెంట్స్, టీచర్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. చాలా మంది అదే కంప్లెయింట్ ఇప్పుడు. పిల్లలు నౌఎడేస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ది స్టడీస్. దే డోంట్ హావ్ అవును. ప్రాపర్ గైడెన్స్. ఏది అవును. పాజిటివ్ వాళ్ళకి ఆ అప్రోచ్ అనేది రావట్లేదు అసలకి. ఆ థింకింగ్ లేదు హ్మ్. వాళ్ళలో పాజిటివ్ థింకింగ్ లేదు. అండ్ హ్మ్. ఇనిషియల్ స్టేజ్ లైక్ యాక్సెప్టెన్స్ స్టేజ్‌లోనే వాళ్ళు అసలకి దే ఆర్ నాట్ ఏబుల్ టు పుట్ దేర్ ఫుట్ ఫార్వర్డ్. సో, డెఫినెట్‌గా హ్మ్. మన ఇలా ఒక మూవీ తీసి, దాంట్లో మనం వాళ్ళకి చెప్పాలి. ఈ మెడిటేషన్ చేయటం వల్ల మైండ్ అనేది ఎలాగా మనము కామ్ చేసుకోగలుగుతాము. సో థట్ ఈ చాలా మంది ఇప్పుడు డిప్రెషన్ అని చాలా మంది వాళ్ళ వాళ్ళ లైఫ్‌ని అండ్ ఈవెన్ ఐ మెట్ సో మెనీ సైకాలజిస్ట్ ఆల్సో. వాళ్ళు చెప్పేది కూడా హ్మ్. అదే. ఈ సూయిసైడల్ హ్మ్. టెండెన్సీస్ చాలా ఎక్కువైపోయాయి. హ్మ్. అవును. ఆ! అవన్నీ కూడా మనము తగ్గించి, ఈ వరల్డ్‌ని ఒక మంచి ప్లేస్‌గా చెయ్యాలి అంటే మాత్రం ఎవ్రీ పర్సన్ ఐ ఫీల్ అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ కిడ్ దగ్గర నుంచి ఎవ్రీ పర్సన్ షుడ్ డూ మెడిటేషన్ ఎవ్రీ డే అండి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే తీర్చుకోదిద్దుగలాగా అన్నట్టుగా ఒక మూవీ తీసి మనం వాళ్ళకి ఒక స్కోప్ ఇచ్చి వాళ్ళకి అండర్‌స్టాండ్ అయ్యేలాగా చేస్తా అంటే దెన్ దట్ విల్ బి ఎ వెరీ మేజర్ చేంజ్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్. హుహు. వెరీ గుడ్. సూపర్. డెఫినెట్‌లీ అలాంటి మూవీస్ గాని, ఆర్ ఎనీ ఎపిసోడ్స్ గాని, ఇలాంటి మీటింగ్స్ పెట్టి అందరికి హ్మ్. అవేర్‌నెస్ అనేది కలిగించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. యెస్. యెస్. అండ్ ఐ ఫీల్ యాహ్! మోర్ థాన్ మెడికేషన్ ఎంత మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా అది ఊకే హ్మ్. జస్ట్ అలాగుంటాయి గానీ ఇంటలెక్చువల్ మైండ్ ప్లే ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్‌గా మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే హ్మ్. ఇఫ్ యూర్ నాట్ ఫిట్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ యువర్ థింకింగ్ ప్యాటర్న్, యువర్ హ్మ్. మైండ్ ఈస్ నాట్ స్ట్రాంగ్, దెన్ యూర్ హ్మ్. నాట్ గోయింగ్ టు గెట్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. సో, మన యాహ్! ఫిజికల్ స్ట్రాంగ్‌గా లేకపోయినా ఇఫ్ యూ హావ్ ఎ మెంటల్ స్టెబిలిటీ అంటాం చూడండి. హ్మ్. ఆ మెంటల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉంటాం. మైండ్ మనకు కూల్‌గా, కామ్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నా ఎలాంటి హ్మ్. ప్రాబ్లమ్ అయినా మనము సక్సెస్ అవ్వచ్చు లైఫ్‌లో. యెస్. సో, ఐ ఫీల్ చాలా. ఫస్ట్ ఆ మెంటల్ ఇంటెలెక్చువల్ మైండ్ డెవలప్ చేసుకోవడము, ఆర్ మెంటల్ స్టెబిలిటీ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ థాట్ విల్ కమ్ ఓన్లీ త్రూ డూయింగ్ మెడిటేషన్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. యెస్. కరెక్ట్‌గా హ్మ్. చెప్పారు. అదండి. యెస్. థాంక్ యూ. యాక్చువల్లీ మీ అమ్మగారిని కూడా అడగాలి నేను అనుకుంటే తిరుపతికేమో వెళ్తున్నారేమో చెప్పారు మేడం. యాహ్! డెఫినెట్‌లీ అండి. మా మదర్ చేత ఈసారి కనెక్ట్ చేయిస్తాను. వెళ్ళొచ్చాక నేను మీట్ అవుదామని అనుకున్నాను. కాంటాక్ట్ ఓకే. అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ. సో, ఓకే. అందుకే వెయిటింగ్. యాహ్! ఆ! మరిప్పుడు మనం ఏదైతే మూవీ గురించి మాట్లాడుకున్నామో, మరి ఆ మూవీ తీసే డైరెక్టర్ గారున్నారు మన మధ్యలో. ఒకసారి ఓకే. సార్‌ని కూడా యాహ్! మాట్లాడిద్దాం. సార్ హ్మ్. మాట్లాడగలరా మీరు వెంకట్ గారు? యెస్ అండి. యెస్. మాట్లాడగలను. కనపడలేను గానీ మాట్లాడగలను. అలాగే సార్. యెస్ సార్. మేడం గారు బెంగుళూరు నుండి యాక్చువల్లీ వీళ్ళు కర్నూలులో ఉండేవాళ్ళట. బెంగుళూరు నుండి యాహ్! యాహ్! బెంగుళూరుకి ఇప్పుడు ఈ అదే మధ్యనే వింటున్నాను. షిఫ్ట్ అయ్యారు. ఓకే. మీకు హలో తెలిసే మేడం. ఉంటుంది సార్ తిమ్మరాజు నమస్తే గారు అని అండి. సీనియర్ మాస్టర్ అంట. తిమ్మరాజు గారు పేరు విన్నానండి. వీళ్ళ నాన్నగారు. ఓకే. స్టార్టింగ్ అండి. అసలు మనం పిరమిడ్ పెట్టి పత్రిసారితో అప్పట్లో ఉండేది ఒక 5, 6 మందే అండి. దాంట్లో వన్ ఆఫ్ మై స్టార్టింగ్ డిసైపుల్ ఈస్ మై ఫాదర్ తిమ్మరాజు గారు. ఓకే. ఓకే. నాన్నగారు ఇప్పుడు పరిస్థితి ఏంటండి? లేరు. ఆ! తను లేరు. బాడీ వెకేట్ చేసి 2017లో వెకేట్ చేశారండి. అవునా! ఓకే. ఓకే. అంతకుముందు ఏదైనా ఇంటర్వ్యూ లాంటిది ఏమైనా ఇచ్చారా మేడం? పీఎంసీకి కానీ ఎక్కడైనా?
లేదండి. బట్ బుక్‌లో అయితే మన ధ్యానం ప్రదేశ్ అయితే నాన్నగారి అనుభవం అవన్నీ వచ్చాయి. బట్ ఓకే. ఓకే. పీఎంసీలో అంటే ఎక్కడ అలా రాలేదండి. ఓకే. 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 సో, యాహ్! మేము యాక్చువల్లీ 1990 నుంచి డాక్యుమెంటరీ తీయడం స్టార్ట్ చేసామనమాట. సో, ఆహా! అప్పటినుంచి నాకు అవైలబుల్ ఉన్న అందరు మాస్టర్స్‌ని నేను కలిసాను. ఆల్‌మోస్ట్ ఓకే. అప్పుడున్న ప్రేమ్ కుమార్ గారు అండ్ ప్రేమ్ కుమార్ గారు తెలుసండి. కేశవ్ గారు. ఆ! యాహ్! సో, ఆహ్, అంటే స్టార్టింగ్ అంటే నాకు తెలిసి అప్పట్లో స్టార్టింగ్ అంటే మన పాల్ గారు, ఐవి రెడ్డి గారు, యాహ్! పాల్ గారు. అవును. మన డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, యుగంధర్ గారు. డాక్టర్ యుగంధర్ గారు, అవునండి. అవును. సో, డాక్టర్ మీరు న్యూటన్ గారు, డాక్టర్ న్యూటన్ గారు. సో, మీకు అప్పటి నుంచి యెస్. గుర్తున్నాయా మేడం? అప్పుడు ఎట్లా ఏం యాహ్! యాహ్! జరిగేది నేను ఏంటని? నేను ఐ వాస్ డూయింగ్ మై 10థ్ గ్రేడ్ అండి. అండ్ మా ఫాదర్ 94లో హార్ట్ అటాక్ రావడం జరిగింది. అప్పుడు మా ఇంటి పక్కనే డాక్టర్ హరికుమార్ గారు ఉన్నారు. చెప్పాను గదా! అప్పట్లో స్టార్టింగ్ పత్రి సార్ స్టార్టెడ్ విత్ ఓన్లీ థిస్ 5, 6 పీపుల్స్ వర్ దేర్ యాహ్! అరౌండ్ యాహ్! హిమ్. యాహ్! దాంట్లో వన్ ఆఫ్ ద డిసైపుల్ వాస్ మై ఫాదర్. ఈ 5, 6 మెంబర్స్‌తోనే మన కర్నూల్ పిరమిడ్, మదర్ పిరమిడ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, సో, నేను కూడా సో మీ అప్పటి నుంచి స్టార్ట్ చేయడమే మొదలైందండి. అంటే మధ్యలో ఎడ్యుకేషన్ అంత సీరియస్ తీసుకోలేదు. యాహ్! యాహ్! సో, కోర్స్. సీరియస్‌గా తీసుకునే ఒక పరిస్థితి కూడా మాస్టర్సే కల్పించారు. ఇక దానివల్ల యాహ్! రావాల్సొచ్చింది. యాహ్! అలాగే చేస్తారు కదా కొంచెం. అవును. సో, యాహ్! అలాగా అప్పటి నుంచి. మేమైతే మేమైతే 1990 నుంచి స్టార్ట్ చేసాం మేడం. తీస్తా ఉన్నాము. సో, మీరు ఓకే. చాలా మందిని కలిసాము. కర్నూలు, అనంతపూరు, ధర్మవరం, ఓకే. కడప, గుంతకల్లు, అదేనండి. ఉరవకొండ ఓకే. అందరిని కలుస్తూ వచ్చామనమాట. సో, ఓకే. ఓకే. మేబీ తిమ్మరాజు గారు ఆల్రెడీ బాడీ వికెట్ చేశారు కాబట్టి నాకు ఆ ఇన్ఫర్మేషన్ నా దాకా రాలేదు. ఓకే. నేను గుణాకరణ్ గారిని కూడా కలిసాను. ఓకే. ఆంజనేయ శర్మ గారు అందరిని మరిప్పుడు మాక్సిమం కూకట్పల్లి కలిసాను. లక్ష్మి గారు కూడా ఉన్నారు కదండీ హైదరాబాద్‌లో. అవునండి. అవును. అక్కడ మెయిన్ అంటే మా ఫాదర్ పెట్టిన కూకట్పల్లి ఫస్ట్ అక్కడ పెట్టే సెంటర్ కూడా ఓహ్! మా ఫాదరే యెస్. ఆ తిమ్మరాజు గారు ఇప్పుడు ఐ గాట్ ఇట్. ఆ! యెస్. యెస్. నేను వాళ్ళ అమ్మాయినే అండి. ఓకే. ఈ తిమ్మరాజు గారైతే నాకు కూడా తెలుసండి. నేను ఇంకొక పర్సన్ అనుకుంటున్నాను నేను. ఓకే. 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 నైస్. నైస్. యెస్. కూకట్పల్లి మేడం రావడానికి కారణం తిమ్మరాజు గారు. యెస్. 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 గాట్ యెస్. ఇట్ మ్యాన్. యెస్. నౌ అదేనండి. డాట్స్ అన్నీ కనెక్ట్ అయ్యాయి ఇప్పుడు. యెస్. ఓకే. నైస్ మ్యామ్. నేను ఇందు గారి దగ్గర నుంచి మీ నంబర్ తీసుకుంటాను. సో, ఐ విల్ యాహ్! డెఫినైట్‌లీ. ఇందు గారి అదే కాంటాక్ట్‌లోకి ఇందాక వస్తాను. ఇందు కూడా చెప్పాను. ఐ యామ్ ఆల్‌వేస్ దేర్ ఫర్ ఎనీథింగ్, ఎనీ హెల్ప్, ఎనీథింగ్. షూర్ మ్యామ్. షూర్ మ్యామ్. థాంక్ యూ. ఇన్‌ఫాక్ట్ థాంక్ యూ సో మచ్ ఫర్ మేము థట్. ఇప్పుడే అబ్రాడ్ నుంచి వచ్చాము. రైట్ నౌ వి ఆర్ సెటిల్డ్ ఇన్ బెంగుళూరు. ఓహ్! నైస్. నైస్. ఆ! సో, సో, ఇంకా ఇక్కడే ఎనీ ఉండిపోతున్నారా మ్యామ్? కైండ్ మళ్ళీ నేనే యాక్చువల్లీ అనుకున్నానండి మెడిటేషన్‌కి ఇంకా ఐ హావ్ టు స్టార్ట్ మై జర్నీ అని అనుకుంటూ ఉన్నా. వెరీ నైస్. వెరీ నైస్. సో, కరెక్ట్ టైంకి ఇందుక కలవటం అన్నీ అలాగా సరిపోయిందనమాట. యెస్. యెస్. సో, ఇందు గారు నాకు మేడం నంబర్ షేర్ చేయండి. నేను పెడతాను. షూర్ సార్ చేస్తాను. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. ఓకేనా అండి ఇందు గారు? యాహ్! యెస్. ఓకే మేడం. థాంక్ యూ. మిమ్మల్ని ఇలా యాహ్! కలవటం అనేది సో, చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యాహ్! యూ ఫర్ సో మీ ఆల్సో మచ్. ఇట్స్ రియల్లీ వెరీ ప్లెజర్ అండి అసలకి ఫస్ట్ టైమ్. అండ్ డెఫినైట్‌లీ ఐ విల్ మీట్ యూ ఇన్ కర్నూల్ అండి ఈ మంత్ అండి. షూర్‌గా కలుద్దాం. మీరొస్తా యాహ్! షూర్. అంటున్నారు కదూ నెక్స్ట్ యాహ్! యాహ్! వీక్ యాహ్! అలాగా. యెస్. తప్పకుండా కలుద్దాం. ఓకే. ఆ! థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. అండి. థాంక్ యూ. బాయ్. బాయ్. బాయ్ మేడం. బాయ్ అండి. ఫ్రెండ్స్ బాయ్. విన్నారు కదూ! మేడం చెప్పిన ఈ ఎసెన్స్‌లో మొత్తం కూడా అన్నిటికి మూలం ధ్యానమే అని చెప్పేసి, మరి వీళ్ళంతా కూడా ఈ ధ్యానం ద్వారానే ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్‌ని పొందుతూ అంటే ప్రాక్టికల్‌గా ఉంటూ, సో, ప్రాక్టికల్‌గా వీళ్ళ లైఫ్‌లో దాన్ని ఏమంటారు ఇంప్లిమెంట్ చేసి వచ్చిన వారు. సో, మరి వారి నోటి వెంట వచ్చేది లాస్ట్‌కి ఫైనల్‌గా ఏంటంటే కంపల్సరీగా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తేనే ప్రతిదానికి మూలం. అండ్ దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన విషయం. వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయకూడదు. సో, దీనికి ఏజ్ ఆఫ్ లిమిట్ కానీ అలాంటిదేమీ లేదు ఫ్రెండ్స్. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేద్దాం. మరి మనం కూడా ఈ జ్ఞానాన్నంతటిని కూడా నేర్చుకునే అవకాశం అంటే ఐ మీన్ గెయిన్ చేసుకునే అవకాశం మనకంటూ వస్తుంది ఇలాంటి సజ్జన సాంగత్యం ద్వారా.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో, మరి ఈ కార్యక్రమం వచ్చేసి మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజ ఫిల్మ్స్ అనే 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకక్కడ అందివ్వబడుతుంది. సో, సార్ వెంకట్ సార్ ఏదైనా మాట్లాడాలా? మాట్లాడతారా? సో ఎస్ మేడం, మీరు వెళ్ళొచ్చు మేడం. సార్? మాట్లాడేది ధన గారు, మీరు ఉండండి, మాట్లాడదాం. హర్ష సార్ కూడా. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఒక సెకండ్. యా యాహ్! యాహ్! ఫ్రెండ్స్ మరి మీరు ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేసేయండి, అయ్యాక మనం మాట్లాడదాం. యాహ్! ధనా గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏదైనా అడుగుతారా మేడం గారిని? ఓకే. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మేడం. డే టు డే డే టు డే లైఫ్స్‌లో డెసిషన్ మేకింగ్ క్లారిటీగా ఎలా ఉండాలి అంటారు? అంటే ఇది క్వశ్చన్ ధ్యానమేనా? డే టు డే యాక్టివిటీస్ లోనండి. యెస్. అంటే ఒక్కోసారి ఇప్పుడు మార్నింగ్ ఒక థాట్ వస్తుంది మేడం. ఇదొద్దు, ఆ. ఇంకోటి కావాలి. మళ్ళీ దాని మీద వేరే పర్సెప్షన్, వేరే ఐడియా మారిపోతుందనమాట. సో, యా నెక్స్ట్ డే డిఫరెంట్ కంప్లీట్‌గా వేరే అప్రోచ్‌గా అవుతుంది. సో, ఇవి ఇవి ఎందుకు ఇలా జరుగుతాయి అనేది ఒక్కోసారి అర్థం అదే మీకు కావట్లేదు. క్లారిటీ ఆఫ్ థాట్ రావాలి. రావాలి. యాహ్! అదే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ రావాలి అంటే, మీరు సపోజ్ మీరు ఒక వర్క్ చేయాలి. యూ హావ్ గాట్ ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి మనకి. ఎండ్ ఆఫ్ ది హ్మ్. డే ఆ క్లారిటీ ఉండదు. హ్మ్. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే సమ్‌టైమ్స్ విల్ బి సిట్యుయేషన్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ గైడ్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండకపోవచ్చు. ద ఓన్లీ ఫీల్ అండి, యాస్ సార్ సెడ్, మన శ్వాసనే మన గురు. అంతే ఓకే. ఇంకా. మెడిటేషన్‌లో కూర్చోవటము, మీకు కరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేంత వరకు, మీరు ఆ ఇంటెన్సిటీతో మీరు మీ క్లారిటీ, మీ థాట్స్ ఆఫ్ క్లారిటీ మీకొచ్చేంత వరకు మెడిటేషన్ చేస్తూ ఉండటమే అండి. సమ్ పాయింట్ డెఫినెట్‌గా మీ యొక్క ప్రాబ్లమ్ వాటెవర్ ఇట్ ఈస్, మీ క్లారిటీ, ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ పోయి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాట్ టు డూ, వాట్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్. అది ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకే. ఓకే. బట్ యాహ్! మీరు నమ్ముకోవాలి. మీ శ్వాస మీ గురు. లైక్ ఇన్నర్ వాయిస్ యూ షుడ్ గెట్ కనెక్టెడ్ టు ఇట్ త్రూ మెడిటేషన్. అలా మీరు చేస్తూ ఉంటే అది మీకే అర్థమవుతుంది రాను రాను. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. నోట్ యాహ్! చేసుకుంటాను. యాహ్! యెస్. డన్. థ్యాంక్ యూ ధనా గారు. థ్యాంక్ యూ మేడం. యాహ్! ఈ యాహ్! కార్యక్రమం మరి ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందివ్వబడుతుంది. సో, మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. సో, అండ్ అలాగే రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. మరొక్కసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.